హలో గైస్, టీఆర్డీఓ నుంచి అయితే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు గైస్. సో రీసెర్చ్ అసోసియేట్ అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ 11 పోస్ట్కి అయితే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా అయితే రిక్రూట్ చేస్తారు గైస్. సో ఎట్టి పరిస్థితులు అయితే మిస్ అవ్వద్దు. సో ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూస్తే సో రీసెర్చ్ అసోసియేట్ 2 పోస్టులు ఉన్నాయి గైస్. అది కూడా లైఫ్ సైన్స్ సబ్జెక్ట్. లైఫ్ సైన్స్లో ఎవరైతే పిహెచ్డీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే దీనికి ఎలిజిబిలిటీ గైస్. సో అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూ 15th July 2026 అయితే ఇంటర్వ్యూ ఉంది గైస్. అండ్ రీసెర్చ్ అసోసియేట్ 1 పొజిషన్ ఎవరైతే పిహెచ్డి ఇన్ మెటీరియల్ సైన్స్ కెమిస్ట్రీ అయితే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే దీనికి ఎలిజిబిలిటీగా దీనికి ఇంటర్వ్యూ వచ్చేసి 17th July ఉంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అండ్ రీసెర్చ్ అసోసియేట్ 1 పొజిషన్ ఫార్మాటికల్ ఆల్ సైన్సెస్లో అయితే ఉంది గైస్. ఇది కూడా పిహెచ్డీ అయితే ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళైతే ఎలిజిబిలిటీ గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో 20th July అయితే ఇంటర్వ్యూ ఉంది. అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లో 5 పొజిషన్స్ అయితే లైఫ్ సైన్స్లో ఉన్నాయి గైస్. ఎవరైతే ఎంఎస్సీ ఇన్ లైఫ్ సైన్స్ లేకపోతే బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ బయోమెడికల్ సైన్స్ విత్ గేట్ స్కోరు ఆరు ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబిలిటీ గైస్. గేట్ స్కోర్ అయితే ఆరు నీట్ స్కోర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లో 4 పొజిషన్స్ కెమిస్ట్రీలో ఉన్నాయి గైస్. ఇది కూడా ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా అండ్ బీటెక్ విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా అండ్ ఎంటెక్ కెమిస్ట్రీలో 2 years రెగ్యులర్గా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ గైస్. అండ్ చేసిన ఫార్మేటిక్స్లో ఉన్నాయి గైస్. ఇది కూడా ఫస్ట్ క్లాస్ ఎం ఫార్మసీ ఎంఎస్ ఫార్మ్ ఎంటెక్ ఫార్మసీ ఇన్ ఫార్మేటిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఇది 28th July 2026 అయితే ఇంటర్వ్యూ ఉంది గైస్. అండ్ ఇంకో 1 పొజిషన్ వచ్చేసి డెంటల్ సైన్స్లో ఉంది గైస్. ఇది కూడా ఫస్ట్ క్లాస్ ఇన్ బ్యాచులర్ ఇన్ డెంటల్ సైన్స్లో అయితే కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఎలిజిబిలిటీ గైస్. మీకు వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్న డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. 24th July అయితే ఇంటర్వ్యూ ఉంది గైస్. అండ్ ఇది టోటల్లీ 2 years కాంట్రాక్ట్ జాబ్ గైస్. సో రీసెర్చ్ అసోసియేట్కి అయితే మ్యాక్సిమం 35 years దాకా ఎలిజిబిలిటీ ఉంది గైస్. 6,70,000 ప్లస్ హెచ్ఆర్ఏ పర్ 2 years అయితే ఉంది గైస్. అంటే అప్రాక్సిమేట్లీ 20,000 పర్ మంత్ అయితే మీకైతే వస్తుంది గైస్. అండ్ దీనికైతే ఇది టోటల్లీ 2 years కాంట్రాక్ట్ జాబ్ గైస్. 80% అయితే మిస్ అవుతుంది. దీన్ని పర్మనెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే దీన్ని ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి గైస్. అండ్ జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లో అయితే మ్యాక్సిమం 20 years వరకే వాళ్ళైతే దీనికైతే ఎలిజిబిలిటీ గైస్. అండ్ పర్ మంత్ అయితే 39,000 ఇన్ ఫస్ట్ ఇయర్లో వస్తాయి గైస్. అండ్ సెకండ్ ఇయర్లో అయితే 42,000 పర్ మంత్ ఇస్తున్నారు గైస్. అండ్ ఇది టోటల్లీ ఇది కూడా 2 years కాంట్రాక్ట్. సో మీ పర్ఫార్మెన్స్ అండ్ మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకొని వాళ్ళైతే ఇది ఎక్స్టెండ్ చేయొచ్చు, లేకపోతే పర్మనెంట్ చేసే ఛాన్స్ కూడా ఉంది గైస్. సో 80% అయితే మిస్ అవ్వద్దు. ఇది టోటల్లీ 2 years కాంట్రాక్ట్ జాబ్ గైస్. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి June 30th లాస్ట్ డేట్ గైస్. June 30 ఇస్ ద లాస్ట్ డేటు. సో ఎంత త్వరగా అయితే అంత వీలైతే అప్లై చేసుకోండి గైస్. దీనికైతే చాలా కాంపిటీషన్ అయితే ఉండదు, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, కానీ త్వరగా అయితే అప్లై చేసుకోండి. 30th June అయితే లాస్ట్ డేటు. సో ఇలాంటి అప్డేట్స్ కోసం లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకు ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది గైస్. సో త్వరగా అయితే అప్లై చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఫాలో ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.